వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఛాంపియన్స్ ట్రోఫీ సంబరాలు అయిపోయాయి. ఇప్పుడు మనందరికీ కావాల్సిన ఐపీఎల్ వచ్చేస్తుంది. ఐపీఎల్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఎస్ఆర్హెచ్ టీం. మన హైదరాబాద్ టీం ఎలా ఉంది, మన టీంలో బలమేంటి, బలహీనత ఏమైనా ఉందా, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు చాణక్య ఉన్నారు. చాణక్యని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ చాణక్య. హాయ్ రాజా గారు. ఐపీఎల్ వచ్చేస్తుంది. ఎస్. మన ఎస్ఆర్హెచ్ టీం ఎలా ఉంది, ఆ టీం బలం ఎలా ఉంది, బలహీనతలు ఏమైనా ఉన్నాయా, అసలు ఆ టీం ఫార్మేషన్ మీరు ఎలా చూస్తున్నారు? థ్యాంక్ యూ రాజా గారు. మెయిన్ ఏంటంటే ఇంక నుంచి మన ఐడ్రీమ్లో రోజుకు ఒక ఐపీఎల్ టీం యొక్క రివ్యూ అనేది కూడా మనం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్హెచ్ టీంతోనే మనం మొదలెడుతున్నాం. మన హోమ్ టీం కాబట్టి హోమ్ టీంని ఎప్పుడైనా సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు ముందుంటారు. కానీ ఒక 2 years బ్యాక్ ఒక్కసారి ఎస్ఆర్హెచ్ స్టోరీ ఒకసారి తీసుకుంటే 2022 అండ్ 2023 ఈ 2 years మాత్రం చాలా లోయెస్ట్ ఫేస్ అనేది కూడా చూసాం. కానీ ఎప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక్కసారి ట్రావెస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, దెన్ లేటర్ నితీష్ కుమార్ రెడ్డి, వీళ్ళు ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చి ఒక టాప్ స్కోర్స్, ఇంతవరకు ఏ టీంకి లేనంత చరిత్ర మన ఎస్ఆర్హెచ్లో ఐపీఎల్ బోర్డు మీదే టాప్ స్కోర్స్ పెట్టి దాన్ని కూడా చేసేంత కెపాసిటీ ఉన్న టీం ఏదైనా ఉందంటే అది ఎస్ఆర్హెచ్ అని భయపెట్టే విధంగా టీం తయారైంది. అండ్ ఈసారి అయితే 2025లో కంప్లీట్ ఒక 2024 ఫార్మెట్కి కావాల్సిన టీంని మాత్రం వేలం నుంచి కావ్యమారన్, సో టీం అంతా అక్వైర్ చేసుకున్నారు. మరి కోచ్ దగ్గర నుంచి అండ్ బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్ విషయంలో కూడా చాలా వరకు స్ట్రెంథనింగ్ చేసుకున్నారు. అయితే ఒక్క విషయంలో మాత్రం కొంచెం డౌట్ఫుల్గా అనిపిస్తుంది. ఏమైనా కానీ మరి టాప్ ప్లేయర్స్ ఎవరైనా కానీ మరి పాస్ట్లో ఉన్న ప్లేయర్స్ వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఆ పొజిషన్లో వచ్చే బ్యాట్స్మెన్స్ విషయంలో ఎస్ఆర్హెచ్ కొంచెం ఫికిల్ అవుతుంది. దానికి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ మాత్రం ఎవరిని తీసుకోలేదు అని చెప్పేసి అని అంటున్నారు. మరి అదొక్కటే కన్సర్న్ తప్ప మిగతా అన్ని స్పాట్స్ టాప్ 12లో తీసుకున్నామంటే అన్ని స్పాట్స్కి సరిపడే ప్లేయర్స్ అయితే మన ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్నారు. ఆ డీటెయిలింగ్లోకి వెళ్దాం చాణక్య. ఇప్పుడు మనం మామూలుగా అయితే మీరు అన్నట్టు గత కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలహీనంగా ఉండేది. రైట్. చాలా తక్కువ స్కోర్లు, బౌలింగ్ మన బలం 140, 130 ఇది మన స్కోర్లు. అట్లాంటిది ఒక్కసారిగా లాస్ట్ ఇయర్ నుంచి 250, 260, 270 ఇలా వెళ్ళిపోయింది మన స్కోర్లు. అండ్ పవర్ ప్లేలో చూసుకున్నట్టయితే ఫస్ట్ 6 ఓవర్స్లోనే 100 runs, 120 runs కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అనమాట. ముఖ్యంగా కావ్యమారన్, ఆమె ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ అదిరిపోయినాయి. సో లాస్ట్ ఇయర్ మనకు ఆక్షన్ జరిగింది, బట్ మధ్యలో ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది. మనం అంతా ఈ ఆక్షన్ ఇదంతా కాస్త మర్చిపోయి ఉండొచ్చు. సో మనం ఫస్ట్ నుంచి వద్దాము. ఓకే. ఎస్ఆర్హెచ్ రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరెవరు, ఆ ప్లేస్మెంట్స్ ఏదో ఒకసారి చెప్పండి. ఎస్. ట్రావెస్ హెడ్ మీద మరి లాస్ట్ ఇయర్ చేసిన పర్ఫార్మెన్స్తో తన మీద టీం అయితే కంప్లీట్ నమ్మకం అనేది కూడా పెట్టింది. సో తననైతే ఎటు పరిస్థితిలో కూడా వదులుకోకూడదని కూడా టీం ఖచ్చితంగా ఒక సంకేతాలు ప్రీవియస్గానే ఇవ్వడంతో దానికి తగ్గట్టు ట్రావెస్ హెడ్ని తీసుకుంది. అండ్ తర్వాత ప్యాట్ కమిన్స్, కెప్టెన్ విషయంలో తను చేసినంత అంటే సపోర్ట్ ఎస్ఆర్హెచ్కి ఎవ్వరూ ఇవ్వలేదు. మంచి విజయాలు అనేది కూడా దక్కింది. అంటే అట్టడుగు స్థాయిలో ఉన్న ఎస్ఆర్హెచ్ టీంని టాప్లో కూర్చోబెట్టాడు. మరి అది కాకుండా మరి వరల్డ్ కప్ గెలిచిన అనుభవం అనేది కూడా ప్యాట్ కమిన్స్కి ఉంది. ఎలాంటి సందర్భంలో అయినా కానీ టీం స్వరూపాన్ని అంటే ప్రత్యర్థుల్ని బోల్టా కొట్టించగల ఒక ఎత్తులు మరి ప్యాట్ కమిన్స్ కూడా చక్కగా తెలుసు కాబట్టి తననైతే కెప్టెన్గా మరి అయితే రిటైన్ చేసుకున్నారు. ఇంకా మెయిన్గా మాట్లాడుకోవాల్సింది అభిషేక్ శర్మ. అండ్ అభిషేక్ శర్మ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అండ్ లాస్ట్ ఇయర్ మరి టాప్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ విషయంలో ట్రావెస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరి దగ్గర నుంచి వచ్చినంత సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఏ టీంలో లేదు. అండ్ రికార్డ్ బ్రేకింగ్ అనేది కూడా వాళ్ళ దగ్గర ఉంది. అంటే ప్రత్యర్థులు ఎవరైనా కానీ బౌలింగ్ వీళ్ళకి వేయాలంటే అరే బౌండరీ బయటకు వెళ్ళిపోతుంది, ఏ బాల్స్ వేసినా కానీ ఎట్టే వేసినా కానీ కొడతారు అని చెప్పేసి డిసైడ్ అయిపోయేంత మైండ్ సెట్కి తీసుకొని వచ్చేసారు. మెయిన్గా వీళ్ళ ముగ్గురిని తీసుకున్నారు. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి విషయంలో అయితే టీం నమ్మకం పెట్టింది. ఇన్ఫ్యాక్ట్ తనను వేలంలో వదిలిపెట్టేస్తే 6 కోట్లు కాదండి, సుమారు తనకైతే 16 కోట్లు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంచి ఫ్యూచర్ ఉంది అండ్ యంగ్స్టర్ అండ్ తనకున్న ఇంటెంట్ చాలా ఉంది. పరిస్థితులకు తగ్గట్టు ఆడే ప్లేయరు, ఆల్రౌండర్. అండ్ బౌలింగ్ వేయగలుగుతాడు, అటు బ్యాటింగ్ చేయగలుగుతాడు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం అనుభవం వచ్చిందంటే ఫ్యూచర్ మన ఎస్ఆర్హెచ్కి కెప్టెన్ అయ్యే అవకాశాలు కూడా మన నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఉన్నాయనిపిస్తూ ఉంది. అండ్ తర్వాత ఇంకెవరైనా చెప్పుకోవాలంటే 5th ప్లేస్లో క్లాసన్.
మిడిల్ ఆర్డర్లో క్లాస్ ఉన్నాడంటే హ్యాపీగా తడిగుడ్డు వేసుకొని పడుకోవచ్చు అనే టైప్లో అయితే మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కూడా డిసైడ్ అయిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అట్టడుగు స్థాయిలో ఉన్న టైంలో కూడా సో తన దగ్గర నుంచి వచ్చిన బ్యాటింగ్ ఇంటెంట్ కానీ సో తనతో పాటు పర్ఫెక్ట్ పార్ట్నర్షిప్ ఇచ్చేవాళ్ళు లేరు, కానీ సో ఇచ్చినింటే వేరుగా ఉండేదేమో ఇంతకుముందు సీజన్లో అనుకున్నాము. అది లాస్ట్ సీజన్లో మనకు కనిపించింది. ఈ 5 ప్లేయర్స్ని మాత్రం అట్లే అట్టు పెట్టుకుంది, కానీ రికార్డు బ్రేకింగ్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా క్లాసన్కి మాత్రం 23 crores అనేది కూడా కావ్య మారన్ మరి ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకున్న ఈ 5 ప్లేయర్స్లో ఏ ఒక్కరిని బయటికి వదిలిపెట్టినా కానీ వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మనకు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వాళ్ళకు వచ్చిన దానికి ఈక్వల్గా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకోసం మరి అలాంటి వాటిని వదిలిపెట్టుకోకూడదని చెప్పేసి కావ్య మారన్ పర్సు తక్కువ ఉన్నా కానీ వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంది. ఎలాగైనా కానీ వాళ్ళని మెయిన్ కోర్ టీమ్ సో వీళ్ళేం డిసైడ్ అయిపోయారు. అండ్ మీరు ఒక 4 బ్యాట్స్మెన్ పేర్లు చెప్పారు. హెడ్, అభిషేక్ శర్మ, అలాగే క్లాషను, నెక్స్ట్ వచ్చేసి మనకి నితీష్ కుమార్. యాక్చువల్గా లాస్ట్ సీజన్లో ఈ నలుగురిని చూసి ఓయమ్మ వీళ్ళు కాటేరమ్మ కొడుకులు అన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వీళ్ళకి తోడుగా ఇషాన్ కిషన్ వచ్చి చేరాడు. అండ్ ఎస్ఆర్హెచ్ అంటే హైదరాబాద్ ఓపెన్ స్టేడియం పిచ్లు మీకు తెలిసిన బ్యాటింగ్కి ఇంకా సూపర్ బ్యాటింగ్ పిచ్లు అవి. కిషన్ ఆట కూడా దీనికి తగ్గట్టు సరిపోద్ది. ఇప్పుడు మీరు ఓవరాల్గా ఇప్పుడు చెప్పినప్పుడు బ్యాటింగ్ వరకు ఎస్ఆర్హెచ్ బలాన్ని ఎలా చూస్తారు? ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది ఒకటి రయాన్ పరక్తో జరిగిందండి. ఓకే. రయాన్ పరక్తో జరిగినప్పుడు సో ఏ టీంని చూసి మీరు అంటే ఫియర్ అవుతున్నారు అని అంటే సింపుల్గా ఆలోచించకుండానే ఎస్ఆర్హెచ్ అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే అలాంటి బ్యాటింగ్ లైనప్ సో ఎవరి దగ్గర ఏ టీం దగ్గర ప్రస్తుతం తీసుకున్న టీంల దగ్గర ఎవరి దగ్గర లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వేరే టీంలలో సో అంటే ఆ ప్లేస్కి టెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే బ్యాకప్ ఆప్షన్గా వీళ్ళు పర్ఫెక్ట్ అవుతారా లేదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పిన 5 పేర్లు కూడా మెయిన్గా ఈ 4 పేర్లు ఫస్ట్ ఈ 4 అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్ వాళ్ళ పొజిషన్స్ ఏ బ్యాటింగ్ పొజిషన్లో వాళ్ళు పర్ఫెక్ట్ సెట్ అవుతారు అని వాళ్ళైతే కరెక్ట్ గురి చూసి పటక్కని కొట్టమంటారు చూసారా, అలా కొట్టారు. సో కావ్య మారన్ వాళ్ళ టీం అయితే కరెక్ట్ పర్ఫెక్ట్ దానికి తగ్గట్టు ప్లేస్మెంట్స్ కూడా సెట్ చేసుకున్నారు. సెట్ అయిపోయింది. వాళ్ళకి తోడు మీరు అనుకున్నట్టు ఇషాన్ కిషన్. మరి ఇషాన్ కిషన్ జార్ఖండ్ డైనమైట్ అంటారు. మరి జార్ఖండ్ నుంచి వచ్చిన మరో డైనమైట్ మనం ముందు చూసాం ధోని. మరి ధోని గురించి అయితే మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ కెప్టెన్ ఇన్ ద వరల్డ్ క్రికెట్లో. సో అలాంటి కెప్టెన్ వచ్చిన ప్లేస్ నుంచే మరి వచ్చాడు ఇషాన్ కిషన్. కాకపోతే తన దగ్గర నుంచి ఉన్న కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల మరి బీసీసీఐ కాంట్రాక్ట్ అనేది కూడా కోల్పోయారు. మరి ఎవరైనా కానీ ఒక యంగ్స్టర్ చేసిన తప్పులే తను కూడా చేశాడు. కానీ తప్పులు తెలుసుకున్న తర్వాత మరొకసారి టీంలోకి రావాలి ఒక కసితో ఒక పర్ఫార్మెన్స్ అనేది కూడా ఎవరి దగ్గర నుంచైనా ఉంటుంది. ఈవెన్ క్రికెటర్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. చాలా మంది దగ్గర నుంచి కూడా మనం చూసాం. అవన్నీ ఎగ్జాంపుల్ చూసాం కదా. యా. అలాగే ఇప్పుడు ఇషాన్ కిషన్లో సేమ్ అదే ఫైర్ కనిపిస్తూ ఉంది. ఆ ఫైర్తో మిగతా టీమ్స్ని కూడా తగలబెట్టేస్తాడు అని కూడా అనిపించేలా ఉంది. ఈగల్ ఫైర్. మరి ఆ ఫైర్ మరి ఇషాన్ కిషన్ మరి ఏంటంటే మనం కూడా చెప్పుకుంటున్నాం మన పాత సామెతలు అగ్నికి వాయువు తోడైనట్టు. అలాగే ఇప్పుడు వీళ్ళ 4 తోడు ఇషాన్ కిషన్ వచ్చి యాడ్ అవ్వడంతో ఆ స్ట్రెంథనింగ్ అనేది ఈ టాప్ 5 బ్యాట్స్మెన్స్ని చూసి ఖచ్చితంగా ఏ టీం అయినా భయపడుతుంది. బౌలింగ్ ఎవరితో బౌలింగ్ వేయించాలనేది ఒక తికమకలోకి కెప్టెన్స్ పడే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ చాణక్య మనం అనుకున్నట్టు ఇషాన్ కిషన్తో పాటు మనోహర్ కూడా యాడ్ అయ్యాడు. యా. సో ఒక్కసారి మన బ్యాటింగ్ ఆర్డర్ పొజిషన్స్ చెప్తారా? ఖచ్చితంగా. ఫస్ట్ అయితే అభినవ్ మనోహర్ గురించి కూడా మాట్లాడుకుందాం. అభినవ్ మనోహర్ అయితే ఒక పర్ఫెక్ట్ హిట్టర్. అండ్ తన దగ్గర నుంచి అయితే మనము సో లాస్ట్ ఓవర్స్ ఏదైతే క్లోజింగ్ ఓవర్స్ ఉంటాయో ఆ టైంలో మనోడు చేసే హిట్టింగ్ కానీ అక్కడ ఎక్కువైతే వికెట్ పడుతున్నా కానీ ఇంకో ఎండ్లో మాత్రం తను నిలబడి ఆ స్కోర్ అనేది పరిగెత్తిచ్చే అవకాశాలు అనేది కూడా ఎక్కువ ఉండాలి. అంటే తను రీసెంట్గా ఆడిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా తన ఒక బ్యాటింగ్ ఇంటెంట్ కానీ ఎక్కువగా హాఫ్ సెంచరీలు ఎక్కువ చూసాం. సెంచరీ తక్కువ ఉన్నా కానీ హాఫ్ సెంచరీలు చూసాము. తన దగ్గర నుంచి బ్యాటింగ్ కూడా పవర్ఫుల్ హిట్టింగే చూసాం. మరో టీమ్ ప్లేయర్ తను. ఎగ్జాక్ట్లీ. గతంలో ఇండియన్ టీంలో సురేష్ రైనా అని ఒక ప్లేయర్ ఉండేవారు. యా. ఆ రైనా లాగా అతను టీంకి ఏది అవసరం అలాంటి అవుట్పుట్ ఇవ్వగల ప్లేయర్ అనమాట. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అండ్ ప్రీవియస్ సీజన్లో అయితే గుజరాత్ టైటన్స్ తరపున కూడా ఆడాడు. గుజరాత్ టైటన్స్ తరపున ఆడినప్పుడు తను దిగిన బ్యాటింగ్ పొజిషన్స్ ఏదైతే ఉన్నాయో 6 and 7 ఆ బ్యాటింగ్ పొజిషన్స్లో అయినా దానికి తగ్గట్టు హిట్టింగ్ అనేది కూడా చూసాము. కానీ తనని ఎందుకు వదిలిపెట్టుకున్నారో అర్థం కాలేదు గుజరాత్ టైటన్స్. వాళ్ళకున్న సో తగ్గట్టు మన కోసం యా మేబీ అయింటుంది. పర్ఫెక్ట్ టైంలో వాళ్ళు కూడా అభినవ్ మనోహర్ని పిక్ చేసుకోవడంతో మనకు ఆ 7th బ్యాటింగ్ పొజిషన్కి పర్ఫెక్ట్ సెట్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే సో నో డౌట్ ఓన్లీ వన్ నేమ్ అభినవ్ మనోహర్ అని చెప్పేసి టీం సెట్ చేసేసుకున్నారు. అండ్ బ్యాటింగ్ పొజిషన్స్ ఒకసారి చూసుకుంటే ఓపెనింగ్ అయితే ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరిని మార్చే ప్రసక్తి లేదు. వాళ్ళని ఆపే పరిస్థితులు లేవు. అండ్ థర్డ్ పొజిషన్లో మైట్ బి
నితీష్ కుమార్ రెడ్డి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పరిస్థితులకు తగ్గట్టు ఆడడము, ఏవైనా వికెట్ పడినా కానీ సో తను అంటే ఈవెన్ స్పిన్నర్స్ని చక్కగా ఆడగలుగుతాడు, పేసర్స్ని చక్కగా ఎదుర్కోగలుగుతాడు. కాబట్టి తనకు అబ్ ద ఆర్డర్ ప్రమోషన్ అనేది కూడా ఇచ్చి ఇంతకుముందు మనము 5-6 పొజిషన్స్లో చూసేవాళ్ళము. ఇప్పుడైతే సో థర్డ్ పొజిషన్ అయితే ఫిక్స్డ్గా అది నితీష్ కుమార్ రెడ్డిది, ఇది నాది అని రాసి పెట్టేసుకుంటాడేమో. కిషన్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుందా? కిషన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అక్కడ కొంచెం చేంజ్ చేయడం కోసము, కొంచెం వెరైటీ ఉండడం కోసము అక్కడ నితీష్ కుమార్ రెడ్డి థర్డ్ పొజిషన్లో ఉంటాడు. ఇషాన్ కిషన్ అయితే ఖచ్చితంగా ఫోర్త్ పొజిషన్లో ఉంటాడు. ఓకే, సో ఫోర్త్ పొజిషన్ అండ్ ఫిఫ్త్ పొజిషన్కి వచ్చేటప్పటికి అండ్ క్లాసన్ తర్వాత మరి సిక్స్త్ పొజిషన్లో మనం ముందుగానే అనుకున్నాం ఏంటంటే మన ఎస్ఆర్హెచ్ లూప్ హోల్ అయితే ఏదో ఒకటి ఉంది అని అనుకుంటున్నాం. అదే ఒక సిక్స్త్ బ్యాటింగ్ పొజిషన్ అనమాట. ఆ సిక్స్త్ బ్యాటింగ్ పొజిషన్కి మాత్రం అభినవ్ తాడే అండ్ తనతో పాటు కూడా సచిన్ బేబీ, ఈ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళిద్దరు ప్రీవియస్గా ఆడిన మ్యాచెస్ అనేది కూడా ఒక్కసారి గమనిస్తే ఎక్కువగా అనుభవం ఉండేది సచిన్ బేబీ. హీజ్ ఎన్ 36 years old అండ్ కేరళకి చెందిన బ్యాట్స్మెన్. తనైతే ఆడగలుగుతాడనే ఒక నమ్మకం, అంటే ప్రీవియస్గా ఎస్ఆర్హెచ్ టీంకి ఆడాడు కాబట్టి సో తనని ట్రై చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. తనతో పాటు కూడా అభినవ్ తాడేని కూడా మరి ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏంటంటే అక్కడ ఉన్న పిచ్కి అనుకూలానికి తగ్గట్టు అక్కడ వాళ్ళిద్దరిలో ఎవరో కొన్ని పిక్ చేసుకుంటారు. సెవెంత్ పొజిషన్కి వచ్చేటప్పటికి మనం అనుకున్నాము ఇందాకే హిట్టర్ అభినవ్ మనోహర్ సెవెంత్ పొజిషన్కి వస్తాడు. దెన్ లేటర్ 8th పొజిషన్లో మరి ప్యాట్ కమిన్స్ వస్తాడు. అండ్ ప్యాట్ కమిన్స్ తర్వాత మిగతా వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళ గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు దాకా మనం ఒక బ్యాటింగ్ ఆర్డర్ చూసాము. అండ్ బ్యాటింగ్ ఆర్డర్లో మనకి మనోహర్ కానీ లేకుంటే కిషన్ కానీ కొత్తగా బై చేసిన వాళ్ళ పేర్లు వచ్చేసినాయి అనమాట. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఫస్ట్ మనం బౌలింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళే ముందు మనకి ఆక్షన్లో ఉన్న బౌలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మనకి అద్భుతంగా డైనమిక్ ఒక బౌలర్ దొరికాడు, షమి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో షమి ఎంత ఫామ్లో ఉన్నారో చూసాము. అలాగే షమితో పాటు ఇంకో బౌలర్ జంపర్ని తీసుకున్నారు. మన బౌలింగ్ ఆర్డర్ ఎలా ఉంది? బౌలింగ్ ఆర్డర్ ఫస్ట్ మనమైతే పేసెస్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా షమి గురించి మాట్లాడుకోవాలి. షమి ఎంత సక్సెస్ఫుల్ బౌలరో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈవెన్ మహమ్మద్ షమి కోసము అక్కడ అవతలున్న టీమ్స్ చాలామంది కూడా వేలంపాట్లో పోటీ పడ్డారు. సో కేకేఆర్ కానీ అండ్ దాంతోపాటు లక్నో వీళ్ళందరూ కూడా పోటీ పడ్డారు. అయినా కానీ అక్కడ లాస్ట్ 10 crores ఇస్ ఫైనల్ అని చెప్పేసి ఒక్కసారిగా ఎస్ఆర్హెచ్ బోర్డు ఎత్తేటప్పటికి కావ్యమారన్ అక్కడ ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు. అంటే అక్కడ ఎందుకు మిగతా వాళ్ళు పోటీ పడలేకపోయారంటే ఒక సక్సెస్ఫుల్ బౌలర్ గురించి మహమ్మద్ షమి యొక్క ఫిట్నెస్ విషయంలో అందరికీ ఒక కన్సర్న్ అనేది కూడా ఉంది. అంటే ఫిట్గా ఉంటాడా లేదా, కంప్లీట్గా సీజన్ మొత్తానికి అంటే ఈ 14 మ్యాచెస్కి కంప్లీట్గా తను అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనేది రైజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనము ఛాంపియన్స్ ట్రోఫీ ముందు కూడా మనం చూసాం. షమి ఒక కన్సర్న్స్ అనేది కూడా మనం చూసాము. ఇంజురీ కన్సర్న్స్ అనేది కూడా తను వస్తాడా రాడా అనేది ఒక డైలమోలో కూడా ఉండింది. కానీ దానికంటే ముందు తనైతే మ్యాచెస్ అనేది కూడా ఆడాడు. సో డొమెస్టిక్ లెవెల్లో మన దగ్గర ఆడాడు. సో మంచి పర్ఫార్మెన్స్ చూపించినా కానీ అక్కడ రన్అప్ విషయంలో మాత్రం ఆ రన్నింగ్ విషయంలో ఎక్కడో కొంచెం తడబాటు కనిపిస్తుంది. ఇంతకుముందు ఉన్నంత వేగం కనిపించలేదు అని ఒక క్వశ్చన్ మార్క్స్ అనేది కూడా వచ్చాయి. అందుకోసం వేరే వాళ్ళు అంతగా పోటీ పడలేదు. అండ్ ఈ మొహమ్మద్ షమీని తీసుకున్నప్పుడు కూడా చాలా టీమ్స్ ఎస్ఆర్హెచ్ మీద ఒక రకంగా అనుకుంటాయి, ఒక ఇంజురీ ప్లేయర్ మీద పెట్టారేంటి అని చెప్పేసి కూడా అనుకో. కాకపోతే షమి యొక్క పర్ఫార్మెన్స్ గురించి తెలుసు. ఒక్కసారి తనైతే లై అందుకున్నాడంటే ఎలాంటి పవర్ఫుల్ బౌలరా తెలుసు. మరి అక్కడ బ్యాటింగ్ విషయంలో అందరూ కూడా ఒక ఫైర్లా ఉన్నప్పుడు బౌలింగ్ విషయాన్ని కూడా స్ట్రెంథనింగ్ చేసుకుంటారు. అవును, అలాంటి స్ట్రెంథనింగ్ చేయడంలో మన దగ్గర ఉన్న భువనేశ్వర్ని మనం వదిలిపెట్టుకున్నాం. సో దానికి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ కావాలని బోర్డు మీద ఖచ్చితంగా ఒక ప్రెషర్ అనేది కూడా ఉంటుంది ఈ కావ్యమారన్ వాళ్ళ మీద. అలాంటి ప్రెషర్ ఉన్నప్పుడు వాళ్ళకు పర్ఫెక్ట్ టైంలో దొరికాడు మహమ్మద్ షమి బెస్ట్ ఆప్షన్, పర్ఫెక్ట్ ఆప్షన్. అలాగే ఇంకో బౌలర్ ఆడమ్ జంపా. ఎగ్జాక్ట్లీ. స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ తీసుకున్నాం. ఆడమ్ జంపా వచ్చేసి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ అనమాట. ఇండియా పిచ్చులకి అతని బౌలింగ్ పర్ఫెక్ట్గా సరిపోద్ది. సో జంపాకి ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ ఉండొచ్చా? ఖచ్చితంగా ఉండొచ్చండి. ఎందుకంటే అక్కడ మనకు 4 ఫారెన్ ప్లేయర్స్ని మనం తీసుకోవాలి. సో అందులో 3 టాప్ ఆర్డర్లో వచ్చేస్తారు. అంటే ఒకరు వచ్చి ప్యాట్ కమిన్స్, ఇంకొకరు వచ్చి హెడ్ క్లాసన్. కాకపోతే ఇంకొక బౌలింగ్ ఆప్షన్కి మాత్రం ఖచ్చితంగా ఆడమ్ జాంపాని ఫిట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మనకు కేవలం బౌలింగ్లో పేస్తో పాటు స్పిన్ డిపార్ట్మెంట్ని కూడా స్ట్రాంగ్ చేయాలి. అలాంటి స్ట్రాంగ్ చేయాలి కాబట్టి పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మహమ్మద్ షమి మీద ఎంత
భుజాల మీద వేస్తారో అలాగే ఇక్కడ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మెయిన్గా మన వాళ్ళు ట్రస్ట్ చేసేది ఆడమ్ జాంపా పైన. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ట్రాక్కి తగ్గట్టు వికెట్లు ఎలా తీయాలో తెలిసిన ఒక మెచ్యూర్డ్ బౌలర్. తన దగ్గర తన ట్రాక్ రికార్డ్ చూసాము, వికెట్స్ చూసాము. ఇండియన్ పిచెస్ మీద ఎక్కువగా మనము ఆడేది స్పిన్ పిచెస్ మీద మన చూసాం, చెన్నై పిచెస్ మీద కానీ కొన్ని పూణే పిచెస్ మీద కానీ ఢిల్లీ కానీ ఇలాంటి పిచెస్ మీద తను ఎఫెక్టివ్గా కనిపిస్తాడు. కాబట్టి తనైతే ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా, ఇంపాక్ట్ సబ్ ప్లేయర్గా తీసుకునే అవకాశాలు మాత్రం ఉండే అవకాశాలు ఉంటుంది. అండ్ అలా కేవలం బౌలింగ్ విషయంలోనే కాదు, బ్యాటింగ్ విషయానికి వచ్చేటప్పటికి తన దగ్గరికి బ్యాటింగ్ వచ్చినప్పుడు కూడా సో బ్యాట్తో కొంచెం అటు ఇటు చేసి ఒక 10 రన్స్ అయినా రాబట్టగల కెపాసిటీ ఉన్న ఒక బౌలింగ్ బ్యాట్స్మెన్. ఆ విషయంలో ఆడమ్ జాంపాను కూడా మనం తీసుకోవచ్చు. అండ్ షమీ జంపాతో పాటు ఇంకో సర్ప్రైజ్ పిక్ వచ్చేసి హర్షల్ పటేల్. ఎగ్జాక్ట్లీ. అండ్ హర్షల్ పటేల్ వచ్చేసి కొంచెం ఎక్కువ రన్స్ ఇస్తారు కానీ ఎప్పుడు కూడా పర్పుల్ క్యాప్ లిస్ట్లో తను ఎప్పుడు కాంపిటేటరే. లాస్ట్ ఇయర్స్లో ఒక 2 times ఏదో అతను పర్పుల్ క్యాప్ విన్నర్ అని అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అలాంటి హర్షల్ పటేల్ పిక్ చేసుకున్నప్పుడు మనకు ఒక అడిషనల్ లాభం ఉంటుంది అనమాట. అదేంటంటే సీజన్ సగం అయిపోయిన తర్వాత పిచ్లన్నీ స్లో అయిపోతాయి. హర్షల్ పటేల్ నుంచి స్లో బాల్స్ అద్భుతంగా వేస్తాడు అనమాట. సో దానికోసం పిక్ చేసుకున్నారా? హర్షల్ పటేల్ ఎకనామికల్గా కొంచెం ఎక్కువైనా సరే వికెట్ టేకర్ అని తీసుకున్నారా? మెయిన్గా హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ హోల్డర్, మీరు అన్నట్టు 2 times పర్పుల్ క్యాప్ హోల్డర్. ఆ పిచెస్ సెకండ్ హాఫ్లో తనున్నంత ఎఫెక్టివ్గా వేరే వాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ స్లో డెలివరీస్ వేయడం కానీ అంటే మెయిన్గా ఫింగర్స్ని రోల్ చేసే విషయంలో కానీ సో ఇలాంటి విషయంలో ఎక్కువ ఎఫెక్టివ్గా హర్షల్ పటేల్ ఉంటాడు. మన లాస్ట్ ఫైనల్ డెత్ ఓవర్స్ విషయానికి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తూ ఉంటారు, బౌలర్స్ అనే వాళ్ళలో ఉన్న కొంచెం పట్టు అనేది తగ్గిపోతుంది. కానీ అప్పుడు టెక్నిక్ యూజ్ చేయాలి. ఒకవేళ సన్ అంటే మనము ఫస్ట్ 3:30 మ్యాచ్ ఆడుతున్నప్పుడు అక్కడైతే కొంచెం హ్యూమిడిటీ అనేది కూడా ఉంటుంది, కొంచెం డ్రైన్ అయిపోయే అవకాశాలు ఉంటుంది. అలాంటి సందర్భంలో బౌలర్స్ ఎవరైనా కానీ ఆ స్పీడామీటర్ని తగ్గించుకుంటూ వస్తూ ఉంటారు. ఆ ఫింగర్స్ రోల్ చేసి స్లో డెలివరీస్ వేయాలని చూస్తుంటారు. లాస్ట్ ప్రీవియస్ సీజన్స్గా ఒకసారి గమనిస్తే స్లోవర్ డెలివరీస్తో వచ్చే వికెట్స్ అనే శాతం పెరిగింది. అలాంటి టైంలో ఖచ్చితంగా హర్షల్ పటేల్ ఎఫెక్టివ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకోసం మరి కావ్యమారన్ వాళ్ళు కూడా సో ఆ పొజిషన్లో ఏ బౌలర్ మనకు ఎఫెక్టివ్గా ఉంటారు అని అనుకుంటే ఆ టైంలో కనిపించింది హర్షల్ పటేల్. మన దుబాయ్ పిచెస్లో ఆడినప్పుడు తను తీసుకున్న వికెట్స్ ఇంతవరకు ఎవ్వరూ తీసుకున్నారు. కాబట్టి ఇంతకుముందు మన ఇండియన్ టీం అంటే ఇండియన్ పిచెస్ మీద ఆడుతున్నప్పుడు కూడా తను స్లో డెలివరీస్ కానీ సో చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు. ప్రీవియస్గా మన ఇండియన్ టీంలో అడుగు పెట్టినప్పుడు కూడా కొంచెం తనకు తగ్గట్టు వికెట్స్ అనేది కూడా తీసాడు. ఆ ఎఫెక్టివ్నెస్ అనేది కూడా టీంలో తనకు తగ్గేలా చేశాడు. కాబట్టి తనని తీసుకుంటే బాగుంటుంది అనే విషయంలో హర్షల్ పటేల్ని కూడా తీసుకున్నారు. అండ్ ఇప్పటిదాకా మనం బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసి కమిన్స్ గురించి మాట్లాడుకున్నాం, షమీ గురించి మాట్లాడుకున్నాం, హర్షల్ పటేల్ గురించి మాట్లాడుకున్నాం, జంపా గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళు కాకుండా మనకి ఎక్స్ట్రాగా రాహుల్ చాహర్ ఉన్నారు, ఇంకో స్పిన్నర్. లాస్ట్ టైం చెన్నైకి బాగా బౌలింగ్ చేసిన సమర్జిత్ సింగ్ ఉన్నాడు. సో ఇంతమంది మనకు ఆప్షన్స్ ఉన్నారు కాబట్టి ఒక్కసారి మన బౌలింగ్ ఆర్డర్, ఫైనల్ ఆర్డర్ ఏంటి, ఎలా ఉండబోతుందని కమిన్స్ నుంచి చెప్తారా? బౌలింగ్ విషయానికి వచ్చేటప్పటికి మెయిన్గా ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, ఆడమ్ జాంపా, అండ్ ఇంకొక స్పిన్నర్ని తీసుకొని రావాలి కాబట్టి రాహుల్ చహర్తో పాటు హర్షల్ పటేల్, ఈ 5 members-ని తీసుకొని వస్తారు. మెయిన్గా మనకి నితీష్ కుమార్ ఎలాగో ఉన్నాడు, తను కూడా ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి సో తను కూడా కొంచెం యాడెడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అంటే వీళ్ళందరూ ఎఫెక్టివ్గా కనిపించకపోతే అప్పుడు తనకు బౌలింగ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. తన దగ్గర నుంచి కంప్లీట్ సేవలు మరి నిరూపించుకోవాలని SRH టీం అయితే డిసైడ్ అయిపోయారు. అండ్ చాలా ఇప్పుడు దాకా మనం బ్యాటింగ్ వైజు, బౌలింగ్ వైజు వేరువేరుగా మాట్లాడుకున్నాము. ఇప్పుడు కంప్లీట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? ఒక్కసారి ప్లేయింగ్ 11 ఒకసారి మనం చూస్తే ట్రావిస్ హెడ్, దాంతోపాటు కూడా అభిషేక్ శర్మ, వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేస్తారు. అండ్ 3rd పొజిషన్లో అయితే నితీష్ కుమార్ రెడ్డి, అండ్ 4th పొజిషన్లో ఇషాన్ కిషన్. సో ఇషాన్ కిషన్ తర్వాత క్లాసన్ వస్తారు. క్లాసన్ తర్వాత మరైతే 6th బ్యాటింగ్ పొజిషన్లో అయితే అభినవ్ తాడే ఆర్ సచిన్ బేబీ. వీళ్ళిద్దరిలో అక్కడ పిచ్కి తగ్గట్టు ఆ రోజు వాళ్ళ ఉన్న ఇంటెంట్ని తగ్గట్టు మరి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని పిక్ చేసుకుంటారు. అండ్ 7th పొజిషన్లో అయితే ఫినిషర్గా మనకు ఒకరు కావాలి, పర్ఫెక్ట్ ఫినిషర్ అంటే అభినవ్ మనోహర్ అనే వాళ్ళు మనకు పర్ఫెక్ట్ డిసైడ్ అయిపోతున్నారు. మరి 8th పొజిషన్లో అయితే యాజ్ ఇట్ ఈస్ మనకున్న ప్యాట్ కమిన్స్, మన కెప్టెన్, SRH కెప్టెన్. సో దాని తర్వాత అయితే నెక్స్ట్ వస్తే హర్షల్ పటేల్, ఆడమ్ జాంపా తర్వాత మొహమ్మద్ షమి. అండ్ వీళ్ళందరూ వచ్చారు కాబట్టి ఒక ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో మాత్రం ఒకరిని మాత్రం తీసుకుంటారు. మైట్ బీ తీసుకుంటే
ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే యాడమ్ జంపాకి తోడుగా రాహుల్ చహర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకునే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇద్దరు స్పిన్నర్స్, క్వాలిటీ స్పిన్నర్స్ని పెట్టుకుంటే ఆ పరిస్థితి అంటే పరిస్థితులు మార్చొచ్చు. మెయిన్గా వాళ్ళని ఎక్కువగా ట్రిక్కీగా పడేసే అవకాశం ఉంటుంది. అండ్ రాహుల్ చహర్ని కూడా మనం చూసాము. తను లాస్ట్ టైం ఆడిన మ్యాచెస్ కానీ అంటే తను ఎక్కువగా లెగ్ బ్రేక్ అనేది కూడా చేస్తుంటారు, లెగ్ బ్రేక్ బౌలర్. మరి అలాంటి విషయంలో తను చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు కాబట్టి ఆ ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో మరి అక్కడ రాహుల్ చహర్ని పెట్టుకుంటారు. అండ్ మీరు చెప్పిన ప్లేయింగ్ లెవెన్ అంతా ఓకే, సూపర్ ఉంది. కాకపోతే ఒక చిన్న సమస్య కనిపిస్తుంది చాణక్య. మనకి లెగ్ స్పిన్నర్స్ ఎప్పుడైనా వికెట్ టేకర్స్ కానీ రన్స్ ఎక్కువ ఇస్తారు. రైట్. ఆఫ్ స్పిన్నర్స్ ఎప్పుడు వికెట్ పడకపోయినా కానీ రన్స్ సేవ్ చేస్తారనమాట. ఎక్కువ డాట్ బాల్స్ వేయగల కెపాసిటీ ఆఫ్ స్పిన్నర్స్కి ఉంటుంది. మన టీంలో అలాంటి ఒక ఆఫ్ స్పిన్నర్ మిస్ అవుతున్నారు అనిపిస్తుంది. కరెక్టే అంటారా? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రాజా గారు, ఆ ఒక లూప్ హోల్ అయితే ఖచ్చితంగా ఉంది. ఏంటంటే ఒక లెగ్ బ్రేక్ బౌలర్ అండ్ ఇంకొకరు హాఫ్ బ్రేక్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ అక్కడ మనకు మిస్ అయింది ఏంటంటే ఎక్కువగా మన టీంలో లెగ్ బ్రేక్ బౌలర్సే ఉన్నారు. అవును. కానీ ఇక్కడ హాఫ్ బ్రేక్ లేకపోయినా కానీ ప్రాబ్లం లేదు. కానీ దాన్ని ఫిల్ చేయడం కోసం అభిషేక్ శర్మ కానీ అండ్ ట్రావెస్ హెడ్, సో వీళ్ళిద్దరు వాళ్ళ సేవలు కూడా మరి ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఇషాన్ కిషన్ అండ్ అలాగే తనతో పాటు కూడా మెయిన్ క్లాసన్, వాళ్ళిద్దరిని కూడా మెయిన్గా కీపింగ్ విషయంలో వాళ్ళిద్దరిని ఎక్కువగా వాడుకునే అవకాశాలు ఉంటుంది. అండ్ ఒక పార్ట్ టైం బౌలర్లుగా అయితే ఎవరైతే ఎక్కువగా లెగ్ బ్రేక్ బౌలర్స్ మరి రన్స్ ఇస్తూ ఉన్న సందర్భంలో అభిషేక్ శర్మ వచ్చి సో తన వంతు పాత్ర ఒక మినిమం ఒక 2 ఓవర్స్ అయినా కానీ వేసి అక్కడ పరుగుల్ని కట్టడి చేసే అవకాశాలు మాత్రం ఉంటాయి. అండ్ ఇది పక్కన పెట్టేస్తే లాస్ట్ సీజన్ కన్నా ఇప్పుడు ఈ సీజన్ మన టీం చాలా బాగుంది, ఎస్ఆర్హెచ్ టీం. ఎగ్జాక్ట్లీ. బట్ లాస్ట్ సీజన్లోనే మనం ఫైనల్ దాకా వెళ్ళాం. కలకత్తా మీద ఆ రోజు బ్యాట్ టైం అయ్యి తక్కువ స్కోర్కి ఆల్అౌట్ అయిపోయాం. ఆ రోజు కప్పు చేజారింది. ఇప్పుడు టీం చాలా బాగుంది, అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయి. ఈసారి ఐపీఎల్లో మనకి ఎలాంటి విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది అంటారు? విన్నింగ్ ఛాన్స్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంది. టేబుల్ పొజిషన్ కూడా, టేబుల్ పొజిషన్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం. కాకపోతే ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. మనము టాప్ ప్లేయింగ్ 11 గురించే మాట్లాడుకున్నాం. కాకపోతే కొన్ని మనం లోపల దాచిపెట్టిన బ్రహ్మాస్త్రాలు అనేది కూడా ఉన్నాయి. ఓకే. ఈవెన్ ఆల్రౌండర్స్ విషయంలో కమిందు మెండీస్ కానీ మరి కార్స్ ఉన్నారు. అవును. కార్స్ని అంటే తను ఒక ఇంజురీ కన్సర్న్ ఉందని చెప్పేసి తన ప్లేస్లో సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్ అయిన మోల్డర్ని తీసుకొని వచ్చారు. సో వాళ్ళిద్దరు. అండ్ ఇంకొక విషయం చెప్పుకోవాలంటే ఇషాన్ మలింగా. సో వీళ్ళు కూడా కొంచెం టీంలో వాళ్ళకు ఎప్పుడైనా కానీ అవకాశం వచ్చిన రోజు నిరూపించుకుంటారని కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఓవరాల్గా ఎవరినైతే మన స్క్వాడ్లో తీసుకున్నారో ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసుకుంటూ అండ్ ప్రెజెంట్ టీమ్ని బ్యాలెన్స్ చేస్తూ అలాగే ఒక సీనియర్స్ అండ్ జూనియర్స్ దాంతోపాటు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న మిడిల్ వాళ్ళని కూడా అందరినీ బ్యాలెన్స్ చేసేటట్టు టీం కూడా కంప్లీట్గా ఉంది. అండ్ మన మెయిన్గా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూసి ఖచ్చితంగా వేరే టీమ్స్ భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది మాత్రం బల్లగుద్ది ప్రతి ఒక్కరు చెప్తారు అండ్ అదే చెప్తూ ఉన్నారు. వేరే ఏ టీంకి లేని పాజిటివ్స్ అంటే మన టాప్ 5 బ్యాటింగ్ పొజిషన్స్ ఈజీగా లాస్ట్ టైము 6 ఓవర్స్కే 136 కొట్టిన దాన్ని బ్రేక్ చేస్తారేమో అనిపించేలా కూడా ఉంది. అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్ కానీ సూపర్ ఫామ్లో ఉన్నారు. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇంజురీ నుంచి కొంచెం బయటకు వచ్చి ఇప్పుడు కూడా ఐపీఎల్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. కాబట్టి సో ఆల్ బ్యాటింగ్ పొజిషన్స్ ఆర్ ఫైన్. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి వాళ్ళ బాధ్యతలను కూడా నిర్వర్తించడానికి ఒక పక్క షమి కానీ, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్ లాంటి టాప్ బౌలర్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. క్లాస్ బౌలర్స్ ఉన్నారు. ఆల్రౌండర్స్ విషయంలో కూడా మనకైతే డోకా లేదు. కొంచెం డౌన్ అయినట్టు కొంచెం అక్కడ మీటర్ తగ్గినట్టు అనిపించింది. అంటే బ్యాటింగ్లో మన హై రేస్ చూపిస్తూ ఉన్నాము, బౌలింగ్లో హై రేస్ చూపిస్తున్నాము, కానీ ఆల్రౌండర్స్ విషయంలో ఎక్కడో అన్నట్టుంటుంది. దాన్ని కూడా సెట్ చేసేస్తారు మన వాళ్ళు ఒక్కసారి మ్యాచెస్ మొదలైన తర్వాత. అండ్ పొజిషన్ గురించి అడిగారు. ఖచ్చితంగా టాప్ 4లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు టాప్ 4 ఉన్నాయంటే ఫస్ట్ జరిగే 8 మ్యాచెస్ అనేది కూడా బ్యాటింగ్కి అనుకూలించే పిచ్చెస్ మీదే మన టీం ఆడబోతుంది. కాబట్టి మనకు బలమే బ్యాటింగ్. అలాంటి బ్యాటింగ్ పిచ్చెస్ మీదే ఆడుతుంది. కాబట్టి ఫస్ట్ 8 మ్యాచెస్ ఏదైతే ఉన్నాయో మన టీం పర్ఫెక్ట్గా టార్గెట్ చేసి కూడితే మరి ఫస్ట్ హాఫ్లోనే మనము 12 పాయింట్స్కో 14 పాయింట్స్కో వెళ్ళిపోయే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. సూపర్. అండ్ విన్నింగ్ ఛాన్సెస్, కప్ విన్నింగ్ ఛాన్సెస్ అంటే ఒకవేళ టేబుల్లో మన టాప్లో ఉన్నా మనతో పాటు కొన్ని టీంలు వస్తాయి. ఎవరు మనకి కాంపిటేటర్గా ఉన్నారు కప్పు కొట్టేటప్పుడు?
ఇది కొంచెం చెప్పడం కొంచెం ట్రిక్కీ, ఎందుకంటే ప్రీవియస్ అయితే మనం ఒక అంచనా వస్తుంది, టీంలో ఎవరున్నారు, వీళ్ళకి కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, వీళ్ళల్లో ఈ ప్లేయర్స్ మనకు సెట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకు గెలిపించే సత్తా ఉందన్నారు. కాకపోతే ఇప్పుడైతే టీం కాంపోజిషన్స్ మొత్తం మారిపోయాయి, ఫ్రెష్గా రాబోతూ ఉంది. ఫ్రెష్గా రాబోతున్న సందర్భంలో ఎవరు నాడిస్తారు ఏంటి అనే విషయంలో మాత్రం వాళ్ళకు ప్లాన్స్ అనేది కూడా కొత్త ప్లాన్స్ వేసుకుంటూ రావాలి. కానీ ఈ ప్లాన్స్ వేసుకోకుండానే పాత ప్లాన్స్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనే విషయంలో అయితే కేవలం 2 టీమ్స్ మాత్రమే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకటైతే ఎస్ఆర్హెచ్, ఇంకోటి అయితే ఎంఐ. ఓకే. అండ్ సిఎస్కే విషయంలో కూడా కొంచెం ఫికిల్ కనిపిస్తుంది. కాకపోతే ఈ 2 టీమ్స్ విషయంలో మాత్రం వాళ్ళ కోర్ టీమ్ని అట్టి పెట్టుకున్నారు. అంటే మిగతా విషయంలో అయితే ఈ 2 టీంకి కొంచెం అడ్వాంటేజ్ అంటే కోర్ టీం ఉంది కాబట్టి సో దే కెన్ గో ముంబై నుంచి కాస్త మనకు కాంపిటీషన్ ఉండొచ్చు అంటారు. అలా అని చెప్పలేను రాజా గారు, ఎందుకంటే మన టీం బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్ విషయంలో కూడా సో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కప్ కొట్టే సత్తా ఎక్కువగానే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం మిస్ అయిందేమో కానీ ఈసారి మిస్ అవ్వదు గురి, మిస్ అయ్యేదేలే లే. ఎస్ఆర్హెచ్ మాత్రం తొడగొట్టి చెప్తారు, ఫైర్ ఈగల్ ఫైర్ మాత్రం ఫైర్ చూపించబోతున్నారు. ఓకే చాణక్య, మీరు చెప్పినట్టు ఎస్ఆర్హెచ్ కానీ కప్పు కొడితే ఇంక అంతకంటే కావాల్సిందే ఉంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకో ఎపిసోడ్లో మనం ఇంకో వీడియోలో ఇంకో టీం సిఎస్కే టీం గురించి మాట్లాడుకొని దాని అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ.